హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే పేరుతో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అంతా కూడా ఆయన ఖాతాలో వేసుకుని ఓ పక్క రైతులు గగ్గోలు పెడుతున్నా కూడా వాళ్ళ ఆవేదనలు కనిపించడం లేదు. ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్స్ ఒకరు చేస్తే వాళ్ళకి ఆయన ఖాతాలో వేసుకోవడానికి చాలా ప్రయత్నాలు, అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలా ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు రీసర్వే పెట్టి నేను అది చేశాను ఇది చేశాను అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం? అంటే ఒకటి, క్రెడిట్ చోరీ అనేది ఈ మధ్యన మొదలెట్టారు. అవును సార్, ఎవరి కాళ్ళు క్లెయిమ్ చేసుకుంటాం. అంటే ఒకటమ్మా, ఎప్పుడో బ్రహ్మానంద రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఒకటి చెప్పాడు, రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసింది ఉంది కదా, ఏది ఆ క్రెడిట్ మొత్తం నాదే, ఏది ల్యాండ్ సర్వేకి సంబంధించి రీసర్వేకి సంబంధించి క్రెడిట్ మొత్తం నాదే, నేనే అద్భుతంగా చేశా, ఆ మొత్తం నేను చేసిందే అని అంటున్నాం చూసారా, అది ఆత్మహత్యా సదృశం. అవును. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుడు జరిగిన ల్యాండ్ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా సర్వే చేయించడం, కాకపోతే ఆ రోజున జరిగిన సర్వే అధికారులు చేసిన ఇది, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం, ఇవన్నీ చూస్తే మీరు ప్రతి విలేజ్లోనూ ప్రతి చోట ఈ ల్యాండ్ రీసర్వేలో అవకతవకలు జరిగినాయి. ఒకళ్ళ ల్యాండ్ ఇంకొకళ్ళ పేరుతో పట్టడం, లేకపోతే ఉన్న ల్యాండ్ తక్కువగా పడటం, లేకపోతే ఆ మొత్తం ఒక 20-30 మందికి ఒక సర్వే నెంబర్ ఉంటే మొత్తం అందరూ ఒకే పేరు రావటం, వీళ్ళందరినీ జాయింట్ పట్ట హోల్డర్స్గా రావటం, ఎవరిది ఎవరికి ఎంత ఉంది, ఎకరమా 2 ఎకరాలు అనేది విడిగా రాకపోవటం, తప్పులు తడగ్గా జరిగింది. అది గగ్గోలు పెట్టేశారు ప్రతి విలేజ్లోనూ, రైతులు గగ్గోలు పెట్టేశారు. ఏంటిది, ఏం జరుగుతుంది అసలు, ఈ దీనికోసం తిరగటం, మళ్ళా రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి లంచాలు ఇవ్వటం సరి చేయటం కోసం విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేశారు. ల్యాండ్ సర్వేలో ఆ రోజున ల్యాండ్ సర్వే చేపట్టడం, అలాగే ఆ సర్వేరాళ్ళ మీద తన బొమ్మలు వేయించుకుంటాం, అట్లాగే ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేయటం, ఇవన్నీ కూడా మొత్తం ఆ జరిగిన ల్యాండ్ సర్వేకి సంబంధించి అవకతవకలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యులుగా చేసి ఆయన్ని ఓడించారు. ఇవాళ ఆ బాధ్యత మొత్తం నాదే అని ఈయనే ఒప్పుకున్నాడు. చంద్రబాబు గారు నా క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, నేను ల్యాండ్ సర్వే బ్రహ్మాండంగా చేసింది, నేను చేసిన సర్వేని చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. అసలు ఆ క్రెడిట్ చోరీ ఎవరు చేయక్కర్లా, నీకే ఇస్తారు క్రెడిట్. క్రెడిట్ ఇచ్చారంటే మైనస్ మీరు తీసుకున్నట్టే. ఆ మైనస్ మొత్తం తీసుకుని మీరు ఎత్తున పెట్టుకుంటారంటే, అక్కడ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని మొత్తం మీరే భరిస్తానంటే ఎందుకు వ్యతిరేకంగా చేస్తారు ఎవరైనా సరే? ఎవరు చేయరు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, తెలివి తక్కువతనమా, లేకపోతే తెలియనితనమా, లేకపోతే అహంభావమా, లేకపోతే మూర్ఖత్వమా, ఎవరికి అర్థం కావట్లా. అసలు దాన్ని తీసుకుంటాం. ఒకటి, ఇంతకుముందు జరిగిన దాంట్లో కూడా ఇప్పుడు అమరావతి రాజధాని గురించి వచ్చేటప్పటికి అమరావతి రివర్ బెడ్లో ఉందంటాం. అసలు రివర్ బెడ్ అంటే ఏంటి? ఆ రివర్ దగ్గర నుంచి 100 మీటర్స్ వరకు రివర్ బెడ్, అట్లాగే ఆ బీచ్ వరకు ఆ సీ కోస్టు. అంతేగాని సీ కోస్ట్ అంటే 100 కిలోమీటర్లు ఉండదు కదా లోపలికి. అట్లా ఆ విధంగా ఒక తెలివి తక్కువతనంగా అనాలోచితంగా మాట్లాడటం వల్ల నష్టం జరుగుతుంది ఆయనకి. అది గుర్తించి ఆ విధంగా లేకుండా ఈసారి నుంచి అయినా సరే మాట్లాడేటప్పుడు కరెక్ట్గా దాన్ని ఫోకస్ చేసి ఏమి మాట్లాడుతున్నాం అనే దాని మీద కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేస్తే సరైన విధానం వస్తుంది తప్ప ఇదే విధంగా చేశారనుకోండి, ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వైఎస్ఆర్సీపీ నాయకులకు హార్ట్ అటాక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. అది. థ్యాంక్ యూ సార్.